హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా? వంకాయ పచ్చడిలు. వంకాయ పచ్చడిలు ఏంటి అని అంటున్నారా? ఆంధ్ర సైడ్ ఎక్కువ అలాగే చేసుకుంటారండి, అందుకే ఇది ఆంధ్ర స్పెషల్ వంకాయ పచ్చడిలు. మా సైడ్ పచ్చడిలు ఈగురు కంటే ఎక్కువగా ఇలా వెజిటేబుల్స్లో వాడుతూ ఉంటాము, కానీ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందు బ్యాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఈ పచ్చిరొయ్యలు అనేవి వంకాయ, అరటికాయ, బెండకాయ, అలాగే ములక్కాడ అండ్ పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు, ఇలా చాలా కాంబినేషన్స్లో కర్రీస్ ఉన్నాయి. రొయ్యలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, చాలా కర్రీస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేనైతే వంకాయ పచ్చడిలు చేస్తున్నాను. అలాగే ఆనియన్స్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చడిలను కూడా యాడ్ చేసుకొని అవి పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. మరి ఈరోజు మీ లంచ్ స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. రొయ్యలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేద్దాము. ఈ వంకాయలు ముళ్ళలు ఉన్నాయి. నేనైతే ఇది సెకండ్ టైం ఉండడం. మీరు ఎప్పుడైనా చూసారు? వంకాయలను ఏమని పిలుస్తారు? నార్మల్ వంకాయలు అంటారా ఏమో, నాకైతే తెలియదు. మా వారు తీసుకొచ్చారు, నేను వంట చేస్తున్నాను, అంతవరకే తెలుసు నాకు. ఇప్పుడు కర్రీలోకి తగినంత సాల్ట్ వేసుకొని రొయ్యలు, వంకాయలు బాగా కుక్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు కర్రీలోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. అంటే నాకు గ్రేవీ కావాలని టమాటో యాడ్ చేస్తున్నాను, లేదంటే నార్మల్గా టమాటా లేకుండా మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. సో నాకు గ్రేవీ కావాలని నేను టమాటా యాడ్ చేశాను. సో టమాటా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా పసుపు, అలాగే కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కర్రీ దగ్గరికి పడే వరకు బాయిల్ చేసుకోవాలి. కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయింది. సో ఇప్పుడు నేను కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాను. అంటే మసాలా పొడి కాకుండా మసాలా ముద్ద, అంటే నేను ప్రిపేర్ చేసుకున్నది ఇంట్లో, అది వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. ఒక 5 నిమిషాల నుంచి ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, వంకాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ. ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ అయిపోయింది. మా వారికి బాక్స్ రెడీ చేసే లోపల టిఫిన్ పెట్టేద్దామని టిఫిన్ కూడా రెడీ చేస్తున్నాను. ఓన్లీ నాకు, నా బేబీకి అనేసి టిఫిన్ ఓన్లీ ఇడ్లీ పెడుతున్నాను ఈరోజు. మా వారు అయితే నైట్ నేను గంజిలో వేసి పెట్టిన అన్నాన్ని సద్దన్నంగా తింటారు మార్నింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్.